ఫ్రెండ్స్, కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని అయితే అరెస్ట్ చేసినట్టు మనకు తెలియజేస్తున్నారు. మరి ఆ వివరాలు అయితే ఏంటో చూసేద్దాం. ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి మరియు అనుమానాస్పద నిధులను మూలాలను గుర్తించడానికి కొనసాగుతున్న జాతీయ భద్రతా ప్రయత్నాలలో భాగంగా ఆర్థిక నేరాల విభాగం మరియు సైబర్ క్రైమ్ విభాగం మధ్య సమన్వయంలోకి కూడిన ఆపరేషన్లు పెద్ద మొత్తంలో డబ్బు మరియు బంగారం ముక్కలను ప్రదర్శించే వీడియోలు మరియు ఛాయాచిత్రాలను పోస్టు చేస్తున్న ఒక సోషల్ మీడియా వినియోగదారుని అరెస్టు చేయడానికి దారితీశాయి. ఆ వ్యక్తి ఆసక్తిగల అనుచరులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. ఇది తెలియని మూలం యొక్క నిధులను ప్రోత్సహించడానికి మరియు చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా ప్రజలను ఆకర్షించడానికి చేసిన ప్రయత్నమని అధికారులు అనుమానిస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ మరియు శోధన మరియు దర్యాప్తు విధానాల ప్రారంభం తర్వాత భద్రతా విచారణలో నిందితుడు బహుళ కేసుల్లో కావలిగా ఉన్నాడని తేలింది. వీటిలో టెలిఫోన్ దుర్వినియోగం మరియు అనైతికతను ప్రేరేపించడం, మోసం తర్వాత మరి ఇతరులను గోప్యతను ఉల్లంఘించడం ఉన్నాయని, అతనిపై నమోదైన అదనపు కేసుల్లో అధికారులు కలవరపట్టడం, ఉద్దేశపూర్వకంగా ఇతరుల ఆస్తికి నష్టం కలిగించడం మరియు తప్పుడు నివేదికలు దాఖలు చేయడం వంటివి ఉన్నాయి. మరిన్ని తనిఖీలలో ఆ వ్యక్తికి విస్తృతమైన నేర చరిత్ర ఉందని తేలింది. వీటిలో గతంలో దొంగతనాలు, ఇళ్లలోకి చొరబడడం, దాడి చేయడం, దోపిడీ మరియు హింస, బెదిరింపులతో కూడిన దొంగతనం వంటి నేరాలు కూడా ఉన్నాయి. అధికారులను ఇబ్బంది పెట్టడం, దుర్మార్గం మరియు అనైతికతను ప్రేరేపించడం మరియు మోసం మరియు వంటి వాటికి సంబంధించిన తుది జైలు శిక్షలు కూడా అతనికి విధించబడి ఉన్నాయని తెలియజేస్తున్నారు. అయితే అవసరమైన అన్ని సమాచారాన్ని సేకరించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి చట్టపరమైన అనుమతి పొందిన తర్వాత భద్రతా సిబ్బంది అనుమానితుడిని తన ఎలక్ట్రానిక్ ఖాతా ద్వారా ప్రచారం చేస్తున్న అక్రమం లేదా తెలియని మూలం అని అనుమానించబడిన తర్వాత డబ్బును స్వాధీనం చేసుకున్నప్పుడు అరెస్టు చేశారు. నిందితుడిని మరియు జప్తు చేసిన వస్తువులను అవసరమైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు. చట్టాన్ని ఉల్లంఘించే కార్యకలాపాల కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను దుర్వినియోగం చేసే వ్యక్తులందరినీ పట్టుకొని అరెస్టు చేయడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. సహజ భద్రతను దెబ్బతీసే లక్ష్యంతో కంటెంట్ను వ్యాప్తి చేసే ఏ ప్రయత్నాన్ని కూడా తాము సహించబోమని మరియు అటువంటి నేరాలకు పాల్పడినట్లు నిరూపించబడిన ఎవరినైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నొక్కి చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.